మీరు గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్‌లో చదివి, ఇప్పుడు మంచిగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా సెటిల్ అయ్యారు కాబట్టి, మీరు గవర్నమెంట్ గురించి పొగడడంలో అస్సలు తప్పులేదు సార్. కానీ నేను అదే గవర్నమెంట్‌లో చదివి ఎంత ఇబ్బంది పడ్డానో నాకే తెలుసు. ఇబ్బంది పడ్డాను అంటున్నాను కదా! ఎలా అనుకుంటున్నారా? ఏ జాబ్‌కెళ్ళినా కూడా నువ్వు తెలుగు మీడియం చదివావు, నీకు ఇంగ్లీష్ సరిగా రావడం లేదు, అందుకని నిన్ను ఈ ఉద్యోగంలోకి తీసుకోవట్లేదు అని చెప్పి వెనక్కి పంపేసేవాళ్ళు. ఇలా ఎన్ని రోజులు టైం వేస్ట్ అయిందనేది నాకే తెలుసు. చివరికి చదివిన చదువుతో ఏం చేయాలో తెలియక ఇలాగే ఊర్లోనే ఉండిపోయి ఇప్పుడు ఒక అంగడి పెట్టుకొని నా బతికేదో నేను బతుకుతున్నాను. ఇలాంటి బతికే నా పిల్లలకి వస్తుంది అంటే తెలిసి తెలిసి కూడా నేను ఈ గవర్నమెంట్‌లో చదివించలేను కదా అని చెప్పి ఆయనైతే ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్న వాళ్ళ అబ్బాయిని, అలాగే ఫోర్త్ క్లాస్‌లో ఉన్న వాళ్ళ రెండో అబ్బాయిని కూడా తీసుకెళ్ళి బయట కాన్వెంట్‌లో అయితే జాయిన్ చేశారు. తర్వాత ఏం జరిగిందో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇకపోతే ఈ వీడియోలో నేను అటుకులతో గారెలు చేశాను. టేస్ట్ చెప్పలేరు కదా! వీడియో చూడడానికి ఎలా అనిపించిందో కామెంట్ చేసింది. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్.